లింగపాలెం మండలం ఆసనగూడెం గ్రామంలో దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు విగ్రహాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా నాన్నగారిని ఆదరించిన చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, నన్ను కూడా ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి జగనన్నకు కానుకగా ఇచ్చిన మీ నేనెప్పుడూ రుణపడి ఉంటానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబం విజయరాజును, ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్‌ను మనమందరం అఖండ మెజార్టీతో గెలిపించుకొని జగనన్నకు కానుక ఇద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం జగ్గవరపు జానకిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడవరపు అశోక్, జిల్లా నాయకులు గంటా ప్రసాదరావు, లెదర్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంగ సందీప్, మండల పార్టీ అధ్యక్షుడు కొఠారి మోహన్ పాల్గొన్నారు.